ఆప్కి అదాలత్లో రాణి ముఖర్జీ గారి మీద ఆరోపణ. ఈవిడ సైలెంట్ గా కాంట్రవర్సీస్ ని క్రియేట్ చేస్తారు. రాణి ముఖర్జీ గారు, మీరు సైలెంట్ గా ఏం మాట్లాడకుండా చాలా ఫిలిం ఇండస్ట్రీలో కాంట్రవర్సీస్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఫిలిం ఇండస్ట్రీలో మిమ్మల్ని క్వీన్ ఆఫ్ కాంట్రవర్సీస్ అని అంటున్నారు. ఇది మీకు తెలుసా? అలాగా, నాకు తెలీదే. ఇప్పుడు ఇది మీరు చెప్పేంత ఇన్నసెంట్ అవునవును, అలాగే మీరు చెప్పినట్టే. నేను ఇలా ఉండడం నాకు గర్వంగానే ఉంది. మా అమ్మ నాన్న నన్ను పెంచిన విధం, వాళ్ళు నాకు మంచి అలవాట్లు నేర్పించి పెంచారు నన్ను. తర్వాత నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, నేను ధైర్యంగా చెప్పగలను దట్ ఐఎమ్ ఏ గుడ్ గర్ల్. సరే, ఈ గుడ్ గర్ల్ గురించి న్యూస్ పేపర్స్ లో, మ్యాగజైన్స్ లో ఏం రాస్తున్నారో చూద్దాం. చెప్పండి. అభిషేక్ బచ్చన్ ఆయన పెళ్లికి మిమ్మల్ని పిలవకపోవడం వల్ల మీరు చాలా కోపంగా ఉన్నారట. ఇది ఒక విషయమే కాదు. ఎందుకంటే పెళ్లికి పిలవడం పిలవకపోవడం అది వాళ్ళ సొంత ఇష్టం. అందుకని పిలవని వాళ్ల మీద కోపడ్డంలో న్యాయమే ఉంది. వాళ్ళు అభిషేక్ గురించి రాసిన ఇంకొక విషయం ఏంటంటే, హడిపాలో అభిషేక్ గారు ఉండాల్సిన చోట షాహిద్ కపూర్ గారు లేదు లేదు, ఇది ఎందుకంటే అబద్ధం. ఐశ్వర్యరాయ్ గారు అబ్జెక్ట్ లేదు చేశారు. లేదు లేదు, అలాంటిదేం లేదు. అంటే షాహేలే ఫిల్మ్ కి ఫస్ట్ చాయిస్, ఆ తర్వాత మీరు చూసారంటే షాహేలే ఫిల్మ్ చేశారు. అలాంటిదేం లేదు. ఇవన్నీ మొదట్లో అభిషేక్ గారితో మీ పేరు వచ్చింది కాబట్టి అన్నట్టుంది. నా పేరుతో అందరూ ఇలాగే ఆడుకుంటున్నారు, పర్వాలేదు. కానీ దేవుడు ఎవరిని డిసైడ్ చేస్తున్నారో వాళ్ళొస్తే చాలు. అది ఆ సినిమాల్లో ఆయనే అనుకున్నారు, ఆయనే వచ్చారు. అభిషేక్ చాలా మంచి కోస్టార్. ఆయనతో నేను కలిసి చాలా ఫిలిమ్స్ ఒకటిగా చేశాను. అందులో చూసారంటే మా ప్యారింగ్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మీరు చూసారంటే అవన్నీ కూడా చాలా చాలా మెమరబుల్ ఫిలిమ్స్. యువ నుంచి బంటీ బబ్లీ, కబీ అల్విదా నా కెహనా. ప్రాబబ్లీ అభిషేక్ ఆయనే నాతో చాలా ఎక్కువ వర్క్ చేశారు. తర్వాత ఇంకొక న్యూస్ పేపర్లో ఏమని రాస్తుందంటే, యశ్రాజ్ వాళ్ళ ఫిలిమ్స్ అని ఇక మీదట రాణి ముఖర్జీ గారికే వస్తాయి. అలాంటిదే లేదు, అది చూసారంటే షారుఖే ఎక్కువ చేసుంటారు. కానీ ఎలాగో నా పేరు వచ్చింది, పర్వాలేదు. అందుకే ప్రజలందరూ ఏమంటున్నారంటే, యశ్రాజ్ లో ఉన్న రహస్యాలని రాణి ముఖర్జీ గారు చెప్పాలని అంటున్నారు. రహస్యం ఏమిటో యశ్ అంకుల్కే తెలుసు. ఆయనే యశ్రాజ్ రహస్యం ఆయనే చెప్పగలరు. ఇది యశ్ అంకుల్ కి మాత్రం తెలుసా, లేదా ఆదిత్య చోప్రా గారికి కూడా? ఆయనకి డెఫినెట్ గా తెలుసు. ఆదిత్య చోప్రా ఉన్నారే, ఆయన యశ్రాజ్ గారి పెద్ద కొడుకు, యశ్ అంకుల్ కొడుకు. ఆయనే అక్కడంతా స్టూడియోని రన్ చేస్తారు. టోటల్ గా అంతా ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. సో ఆయనకే తెలుసు రాజ్కి యశ్రాజ్కి ఉన్న రహస్యం. సరే, ఈ రహస్యం చెప్పండి. ఇది ఒక మ్యాగజైన్ లోని కవర్ పేజ్. ఇది 2007 లో వచ్చింది. ఇందులో ఏం రాసిందంటే, పెళ్లి టు ఆది, రాణి మ్యారీడ్. ఆదిత్య చోప్రా గారితో మీ పెళ్లి అయిపోయింది. అవును, వాళ్ళిష్టానికి రాస్తారు. దానికి కూడా ఏమైనా చెప్పాలా? మరి అలా చెప్పాలి అంటే నేను ఈరోజు కూడా చెప్తాను నేను సింగిల్ అని. తర్వాత ఇది చూస్తారంటే, సర్లేండి, ఇది పాత విషయం. 2007 లో వచ్చింది. ఇంకొక విషయం ఉంది. ఇది జూలైలో 2010లో నవబార్ టైమ్స్ లో వచ్చింది. 1 సంవత్సరం క్రితం రాణి ముఖర్జీ గారికి ఆదిత్య చోప్రాతో పెళ్లైపోయింది. చూసారంటే అందరు జర్నలిస్ట్ ని నేను ఒక ప్రశ్నే అడగాలనుకుంటున్నాను. నాకు పెళ్లి ఎప్పుడు జరిగింది, ఎవరితో జరిగింది అని. 2007లో జరిగిందా, 2009లో జరిగిందా, 2008లో జరగబోయింది కానీ జరగలేదు, లేదా 2012లో జరగబోతోంది, లేదా 2011లో జరిగింది? ముందు వాళ్ళని డిసైడ్ చేయనివ్వండి. చూడండి, ఈ పేపర్లో రాశారు 4 నెలల క్రితం నవంబర్ 2011లో రాణి ఆదిత్య పెళ్లి చేసుకోవాలనుకోలేదు. బాబోయ్, నేను జవాబు చెప్పాలా? జవాబు మొత్తం మీకు దొరికింది కదా. వాళ్లే నిర్ణయించలేకపోతున్నారు అసలు ఏం జరుగుతోంది అని. సో వాళ్లే డిసైడ్ చేస్తున్నారు. అదేమిటంటే, ఈ విషయంలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, నేను చాలా లక్కీ అని అనుకుంటున్నాను. ప్రజలు నా పెళ్లి మీద శ్రద్ధ చూపించేంతగా నన్ను ఇష్టపడుతున్నారు. తర్వాత ఆడపిల్లల పెళ్లి దిగులు అందరికీ ఉంటుంది. తర్వాత నన్ను నేను ఒక ఇండియన్ గర్ల్ గా అనుకుంటున్నాను. అందరూ అడిగే ప్రశ్న ఇదే, అవును నువ్వెప్పుడు పెళ్లి చేసుకోబోతున్నావు? అది వినడానికి చాలా బాగుంది. కానీ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే పెళ్ళనేది ఒకరి పర్సనల్ అయిన విషయం. ఒకరికి పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా లేక ఇష్టం లేదా అని, అది వాళ్ళ పర్సనల్ విషయం అండ్ పర్సనల్ డిసిషన్. తర్వాత నేనెప్పుడు చెప్తాను, పుట్టుక, మరణం, పెళ్లి అదంతా దేవుడి రాత. ఎప్పుడు జరగాలంటుందో అది అప్పుడు జరుగుతుంది. సో రాణి, చూడండి, మీ సెంటిమెంట్ అలాగే మీ పర్సనల్ లైఫ్ ని మీరు చాలా డిగ్నిఫైడ్ గా హ్యాండిల్ చేశారు. నేను సెంటిమెంట్స్ కి విలువిస్తూ ఉంటాను. థాంక్యూ. దీని గురించి నేను మిమ్మల్ని వేరే ఏ ప్రశ్న అడగను. థాంక్యూ. కానీ పబ్లిక్ ఉన్నారు, ఒకవేళ వాళ్ళకి ఏదైనా తెలుసుకోవాలంటే మిమ్మల్ని అడుగుతారు.
మీ నుంచి ఎవరైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? అదిగో మీరు చేతులు పైకెత్తారు కదా మేడం మీరు. బెల్లీ డాన్స్ అంటే చాలా కష్టమే. కష్టం కదా, అది మీరు ఎలా నేర్చుకున్నారు? ఎలా చాలా చేశారు? మంచి ప్రశ్న. బెల్లీ డాన్స్ చాలా కష్టమైన డాన్సే, నేను కష్టపడి నేర్చుకున్నాను. నేను షకీరా వీడియోస్ చూసేటప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఈవిడ ఎలా బెల్లిని షేక్ చేస్తుంది అని. అది ఏ టెక్నిక్? నేను ఒక క్లాసికల్ డాన్సర్ని, ఇప్పుడు ఒడిశా నేర్చుకుంటున్నాను. బెల్లీ డాన్స్ అది ఎలాంటి డాన్స్ అంటే స్టమక్ మాత్రమే షేక్ అవుతుంది, బాడీ మొత్తం స్టాటిక్ గా ఉంటుంది, బెల్లి మాత్రమే మూవ్ అవుతుంది, పొట్ట మీద ఉన్న మజిల్స్ మాత్రమే షేక్ అవుతూ ఉంటుంది. సో ఇందులో కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం. ఎంతంటే మన కోర్ మసిల్స్ తోనే మనం డాన్స్ చేస్తూ ఉండాలి, అంటే మనం కంటిన్యూస్ గా షేక్ చేస్తూ ఉండాలి. సో మెహర్ ఆవిడ ఢిల్లీకి చెందిన ఆవిడకి ఒక స్కూల్ ఉంది. ఆవిడ బెల్లి డాన్స్ నేర్పిస్తారు. అంటే వైభవి ఆవిడ్ని హైర్ చేశారు. ఆవిడ ఢిల్లీ నుంచి ముంబైకొచ్చి నాకు నేర్పించారు. ఆవిడ టెక్నిక్స్ అన్నీ నాకు నేర్పించారు. నాకు 2-3 నెలలు పట్టాయి ఈ టెక్నిక్స్ అన్నీ నేర్చుకోవడానికి. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలను, ఆవిడ నాకు బెల్లీ డాన్సర్ బుక్ నాకిచ్చారు. హలో మ్యామ్, నేను పల్లవి ముఖర్జీని. హే, ఇంకా- ముఖర్జీ, అద్భుతం. అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు. అవును. మేడం, మీరు ఒకవేళ యాక్టర్ అవ్వకపోతే ఏం చేసి మీ ఉండేవారు? యాక్సెంట్ చాలా స్వీట్ గా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఒకవేళ నేను యాక్టర్ అవ్వకుండా ఉండుంటే 2 పిల్లలకి తల్లినయ్యుండి ఆడియన్స్ గా అక్కడ కూర్చొని ప్రశ్నలు అడిగేదాన్ని.